శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। శ్రీ సచిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ की जय। జై సాయి మాస్టర్। శ్రీ సాయి లీలామృతం, శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర, రచన ఆచార్య శ్రీ ఎకిరాల భరద్వాజ మాస్టర్ గారు। జై సాయి మాస్టర్। ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః। శ్రీ సాయి లీలామృతం, అధ్యాయం 2, శ్రీ సాయిబాబా జీవితం। రెండవసారి షిరిడీ చేరాక కూడా సాయి కొంతకాలం ఆ వేప చెట్టు క్రిందనే ఉన్నారు. ఆయన అప్పట్లో జుట్టు పొడుగ్గా పెంచుకుని, తలకు తెల్లని రుమాలు, నడుముకు లంగోటి, పహిల్వానులా ఒక చొక్కా వేసుకునేవారు. ఆయన ధనికులు పేదలు, తమను గౌరవించేవారు తృణీకరించేవారు అనే భేదమెరుగని గంభీరుడు. ఆయన తరచుగా అల్లాను స్మరిస్తూ మసీదులోనో, గ్రామ పరిసరాలలోని చిట్టడివిలోనో, ఏటి ఒడ్డునున్న తుమ్మ చెట్టు క్రిందనో ఒంటరిగా కాలం గడుపుతూ ఉండేవారు. తరచుగా తమలో తాము మాట్లాడుకునేవారు. ఎదుట ఎవరూ లేకున్నా కోపంతో పెద్దగా తిడుతూనో, రాయి విసురుతానని బెదిరిస్తూనో ఉండేవారు. దెయ్యం పట్టిన వానిలా ఉన్నట్లుండి దూసుకుపోతూ ఉండేవారు. అందువల్ల ఆయన ఒక పిచ్చి ఫకీరని జనం తలిచేవారు. లెండి దగ్గర ఒక పెద్ద తొట్టిలో గ్రామస్తులంతా పాత్రలు కడుక్కునేవారు. ఆ నీరు పశువులు త్రాగేవి. చాలా కాలం సాయి కూడా అవే త్రాగేవారు. అందువలన గ్రామస్తులు ఆయనను మంచినీటి బావి దగ్గరకు రానిచ్చేవారు కాదు. అయినా తాత్యా తల్లి భాయిజాబాయి ఆయనకు చేసిన సేవ అనన్యం. ఆమె నిత్యము నియమంగా భోజనం ఒక బుట్టలో పెట్టుకుని ఆయన ఎక్కడున్నా వెతికి భోజనం పెట్టి గాని తానేమీ తినేది కాదు. ఒక్కొక్కసారి ముళ్ళు పొదలు లెక్క చేయక చిట్టడవులలో కూడా ఆయన కోసం వెతకవలసి వచ్చేది. ఆయన ఏకాంతంగా ధ్యానంలో కూర్చుని ఉంటే వారి ముందు ఆకు వేసి వడ్డించి కలిపి బిడ్డకు తినిపించినట్లే తినిపించేది. ఆమె శ్రమ చూడలేక కాబోలు కొన్నాళ్లకు ఆయన తిరగడం మాని మసీదులోనే ఉండసాగారు. ఆమె చేసిన సేవను ఎన్నడూ మరువక ఆమెను, ఆమె బిడ్డడైన తాత్యాను కంటికి రెప్పలా కాపాడుతుండేవారు. చివరకు అతని ప్రాణం కాపాడడానికి తమ ప్రాణాన్నే అర్పించారు అని భక్తులంటారు. కృతజ్ఞతకు మరో పేరు సాయి. ఒకసారి కొద్ది రోజుల పాటు తెంపు లేకుండా కుంభవృష్టి కురిసి ఊరంతా నీరు పారాయి. వర్షం తగ్గే వరకు భక్తులు సాయి దర్శనానికి వెళ్ళలేకపోయారు. వాన వెలిశాక వెళ్లి చూస్తే ఆయన ఆ నీళ్లలోనే వేప చెట్టు క్రింద ధ్యానస్థులై కూర్చుని ఉన్నారు. నీరంతా పోయాక భక్తులు మరలా వెళ్ళి, బాబా, మేమంతా సుఖంగా ఇళ్లల్లో ఉంటే మమ్మల్ని ఎప్పుడూ కాపాడే మీరు చెట్టు క్రింద కంటే మసీదులో ఉంటే మాకు బాగుంటుంది అని బ్రతిమలాడారు. కానీ ఆయన తమకు అక్కడే బాగుందన్నారు. చివరగా భక్తులు చొరవ తీసుకుని ఆయనను జబ్బలు పట్టుకుని తీసుకుని వెళ్లి మసీదులో కూర్చోబెట్టారు. నాటి నుంచి అదే వారి నివాసమైంది. అంతటితో ఆయన నిత్యము మసీదులోని కుండలతో దూరాన ఉన్న బావి నుండి నీరు తీసుకువచ్చి మసీదులో ఉంచేవారు. ఆ రోజులలో షిరిడీలో 2 సాధువులు ఉండేవారు. దేవీదాసు 10-11 సంవత్సరాల వయసులోనే విరాగిగా మారుతి ఆలయంలో ఉండేవాడు. ఉజ్వలమైన కళ్ళు, ప్రశాంతము గంభీరము అయిన ఆయన ముఖము చూచేవారిని ఇట్టే పాదాక్రాంతుల్ని చేసుకునేవి. గ్రామంలో తాత్యా వంటి కొందరు ఆయనను గురువుగా తలచేవారు. ఈయన జానకీదాసు అనే వేరొక సాధువు కూడా సాయి పట్ల ఎంతో గౌరవంతో ఎక్కువసేపు ఆయన సన్నిధిలో గడిపేవారు. బాబా ఒక్కొక్కసారి 3 మైళ్లలో ఉన్న రహటాకో నీమ్గాంకో వెళ్లి సాయంత్రం అయ్యేసరికి తిరిగి వచ్చేవారు. ఒకసారి రహటా నుండి పూల మొక్కల విత్తనాలు తెచ్చి ఆ వేప చెట్టు పక్కనున్న నేలను తవ్వి వాటికి నారు వేశారు. వామన్ తాత్య అనే కుమ్మరి ఆయనకు 2 కుండలు ఇచ్చాడు. ఆయన తమకు కాల్చనివి కావాలంటే అవే సమర్పించాడు. ఆ రోజు నుండి అతని బేరం అద్భుతం కాసాగింది. అందువల్ల అతడు ఆయనకు రోజు 2 కాల్చని కుండలు ఇస్తూ ఉండేవాడు. ఆయన వాటితో
ఆ ఊరి బావి నుండి నీరు తెచ్చి మొక్కలకు పోసి సాయంత్రం అయ్యేసరికి ఆ కుండలు వేప చెట్టు కింద పెట్టగానే అవి విచ్చిపోయేవి. 3 సంవత్సరాలలో అక్కడ చక్కని తోట మొలిచింది. ఆయన ఉనికి వల్ల ఆ గ్రామం మహాశక్తివంతమైన క్షేత్రంగా రూపొందినట్లు. మనస్సనే నేలలో గురుభక్తిని నాటి దివ్య లీలలనే జలంతో తడిపి తపోవనం మొలిపించారు. చివరకు ఆ స్థలంలోనే ఆయన సమాధి మందిరం వెలిసింది. పుంతంబాకు చెందిన గంగగిరి బాబా అనే గృహస్థ సాధువు ఆ ప్రాంతమంతటా ఆధ్యాత్మిక ప్రచారం చేస్తూ ఉండేవారు. ఒకసారి ఆయన షిరిడీ వచ్చి మారుతి ఆలయంలో భక్తులతో సద్గోష్ఠి చేస్తున్నారు. అంతలో భుజాన నీటి కుండలతో సాయి ఆ పక్కగా మసీదుకు వెళుతూ ఉంటే చూసి గంగగీర్ ప్రసంగం ఆపి లేచి నమస్కరించి వారి వెనుకనే మసీదుకు వెళ్లారు. అక్కడ సాయి కుండలు దింపి వెనక్కు తిరగగానే గంగగీర్ ఆయనకు నమస్కరించారు. బాబా పెద్దగా నవ్వి, దేవాలయం ఈ మసీదుకు వచ్చిందే, మంచిది. మనమిద్దరము ఒకే కుటుంబంలోని వారం. ఎంతో కాలంగా కలిసి ఉంటున్నాం. ప్రజలను సన్మార్గంలో పెట్టమని భగవంతుడు మనలను పంపాడు. కానీ ఈ రోజులలో ప్రజలు కించిత్తు కూడా పరివర్తనం చెందడం లేదు. అందరూ క్షుద్రమైన విలాసాల మైకంలో చిందులేస్తుంటే హరి మన నెత్తిపై ఆవుపాలు పెట్టి వారి మధ్యకు పంపారు. కొందరు నన్ను చూసి నవ్వి పాలకుండపై రాళ్లు విసురుతున్నారు. కొందరు నవ్వుతూ అతడు చెప్పేది వినకండి, సాయి నన్ను పూనాడు అని చెప్పి ప్రజల చేత ఈత కళ్ళు సాగిస్తున్నారు. నా దగ్గర పాలు తీసుకున్న వాళ్ళంతా పిచ్చివాడినంటున్నారు. కొందరు పాలు తీసుకుని కూడా వేదాంత చర్చల్లో దిగి పిచ్చివాళ్ళవుతున్నారు. సత్సంగం పట్ల విశ్వాసము, గౌరవము పోయి అసత్యాన్నే ఆదరిస్తున్నారు అని ఎంతో బాధగా గంగాగిరి చేతులు పట్టుకుని పోయేవాడు పోతాడు, నిలిచేవాడే నిలుస్తాడు, చిత్తశుద్ధితో తరించే మార్గం చెప్పడమే మన పని అని చెప్పి తమ ఆసనంపై కూర్చున్నారు. అప్పుడు గంగగీర్ తమ భక్తులతో, పేడకుప్ప వంటి ఈ గ్రామానికి ఎంతటి రత్నం లభించింది. నక్షత్రాలు వంటి మహాత్ముల మధ్య ఈయన సూర్యుడి వంటివారు. మీరు పిచ్చివాళ్లు కనుక ఈయనను విడిచి ఎక్కడెక్కడో వెతుకుతున్నారు అన్నాడు. అలాగే ఒకసారి శ్రీ అక్కలకోట స్వామి శిష్యులైన శ్రీ ఆనంద స్వామి ఏవలా దగ్గరనున్న సవర్గాంలోని మఠంలో కొద్ది రోజులున్నారు. ఆయన పరమాత్మ సాక్షాత్కారం పొందిన మహాత్ముడు. అప్పుడు షిరిడీకి చెందిన మాధవరావు దేశపాండే, నందరాం మార్వాడి మొదలైన వారు ఆయనను దర్శించి తిరుగు ప్రయాణమయ్యారు. అకస్మాత్తుగా ఆ స్వామి పరుగున వచ్చి, నన్ను కూడా సాయి దర్శనానికి తీసుకుపోరా అని పిల్లవాడిలా మారం చేస్తూ టాంగా ఎక్కి కూర్చున్నారు. చివరకు షిరిడీ చేరాక ఆయన, సాయిబాబా ఒకరినొకరు చూసుకున్నారు గాని ఏమీ మాట్లాడుకోలేదు. ఆయన, ఈయన సామాన్యమైన రాయిలా కనిపించినా గొప్ప వజ్రం. ఈ సంగతి త్వరలో మీకే తెలుస్తుంది అన్నారు. బాబాకు దీపాలు పెట్టడం ఎంతో ఇష్టం. ఆయన రోజూ దుకాణాలలో నూనె తెచ్చి రాత్రంతా మసీదులో దీపాలు వెలిగించి ఉంచేవారు. రోజు అలా నూనె ఇవ్వడం దండగ అని తలచి ఒకరోజు ఆ వర్తకులు నూనె లేదు అన్నారు. బాబా నిశ్చింతగా మసీదు చేరి నీటితో ఆ డబ్బా కడిగి ఆ నీరు త్రాగేశారు. తర్వాత ప్రమిదలలో నీరు పోసి ఒత్తులు వేసి వెలిగించారు. దీపాలు చక్కగా వెలిగాయి. గ్రామస్తుల హృదయాలలోని చీకట్లు తొలగి ఆయనను క్షమాపణ వేడారు. ఇష్టం లేకుంటే ఏమీ ఇవ్వక్కర్లేదు, కానీ లేదని అబద్ధం చెప్పవద్దు, ఇవ్వము అని చెప్పాలి అని హితం చెప్పారు బాబా. ఈ లీల సంగతి ఆ ప్రాంతమంతా ప్రాకింది. మెరుపు, ఉరుము రానున్న కుంభవృష్టుని సూచించినట్లు మానవాళికి ఆయన నుండి దివ్యలీలలు వర్షించనున్నాయని తెలిపే శంఖారావమైంది ఈ లీల. నిజానికి ఆయన మసీదులో నివసించసాగాక ఆయన చరిత్రలో మరొక ఘట్టం ఆరంభమైంది. ఆయన తరచుగా నీమ్గాంలో త్రయంబక్ డేంగ్లే ఉరఫ్ నానా బాబాసాహెబ్ డేంగ్లే ఇంటికి వెళ్ళేవారు. అతని సోదరుడు నానాసాహెబ్ డేంగ్లేకు పాపం 2 వివాహాలు చేసుకున్నా సంతతి కలగలేదు. కేవలం సాయి అనుగ్రహం వల్లనే బిడ్డలు కలిగారు. ఒకనాడు త్రయంబక్ డేంగ్లే పొలం పనులు చేయిస్తున్నాడు. ఒక కూలి మనిషి తన పసిబిడ్డను ఒక చెట్టు కింద నిద్రపుచ్చి పని చేస్తోంది. అకస్మాత్తుగా వర్షం ఆరంభమయ్యేసరికి అందరూ పక్కనున్న పాకలోకి పరిగెత్తారు. వెంటనే ఆ తల్లికి తన బిడ్డ గుర్తుకు వచ్చి పరుగున వెళ్ళేసరికి బిడ్డ ప్రక్కనే బాబా నిలబడి కాపలా కాస్తున్నారు. సాయి ఆమెను చూస్తూనే బిడ్డ సంగతి మరిచినందుకు మందలించారు. ఆ తల్లి ఆత్రంగా బిడ్డనెత్తుకునేలోగా అదృశ్యమయ్యారు బాబా.
ఆ తర్వాత విచారిస్తే ఆ సమయంలో ఆయన షిరిడీలోనే ఉన్నారు అని తెలిసింది. సాయి వేప చెట్టు కిందనున్నప్పుడు ఆయనకొక మత చిహ్నమే లేదు. కానీ ఆయనను భక్తులు మసీదులో ఉంచాక ఆయన ముస్లిం అని సంకోచం కలిగింది కొందరికి. సాయి దాని నుండి తప్పించుకో చూడలేదు. అది నేటి సమాజంలోని మతద్వేషాన్ని తొలగించమన్న భగవదాజ్ఞగా తీసుకున్నారు కాబోలు ఓరిమితోనూ, పట్టుదలతోనూ దాన్ని ఎదుర్కొన్నారు. వేరు దారి లేనప్పుడు ఆయన లీలలే పరిష్కరించాయి. ఈ లీలలకు రంగస్థలమైన ఆ శిథిలమైన మసీదు పట్టుమని 2 గదులకు మించి ఉండదు. మసీదులోని నేలలో మోకాలు లోతు గోతులుండేవి. అందులో ఈశాన్య మూల కేవలం ఒక గోనెగుడ్డ మీద సాయి కూర్చునేవారు. ఆయన ఎదుట ఆగ్నేయ దిక్కున ఆయన నిర్తాగ్నిహోత్రము లేక ధుని నిర్వహించేవారు. తమ ఎడమ ప్రక్కనున్న అడ్డ చెక్కపై చేయి ఉంచి బాబా తదేకంగా ధునికేసి చూస్తూ ఉండేవారు. దానికి పడమరగా నీటి కుండలుండేవి. వాటి ప్రక్కనున్న గూటిలో ఆయన తమ చిలిం గొట్టాలుంచుకునేవారు. ఆయనకు కుడివైపు ఒక తిరగలి ఉండేది. దానితో ఆయన తరచుగా గోధుమలు పిండిగా విసిరేవారు. అందుకోసం ఒక బస్తా నిండా గోధుమలు, ఆయన పొగ పీల్చడానికి ఒక సంచిలో నాటు పొగాకు ఉండేవి. పడమటి గూడు అంటే నింబారుకు ఎదురుగా కూర్చుని తాము తెచ్చుకున్న భిక్ష ఒక కుండలో వేసి కలిపి ముద్దలు చేసేవారు. మొదట అచటి భక్తులకు అదే ప్రసాదంగా ఇచ్చి చివరకు తాము తినేవారు. ముస్లింలు నివేదన తెచ్చినప్పుడు ఆయన ఫాతిహా చదివించేవారు. ఒక్కొక్కప్పుడు తాము కూడా చదివేవారు. భక్తులు తెచ్చిన పూలు నింబారుకి ఎదురుగా వేలాడదీసేవారు. మసీదు ముంగిట్లో ఎదురుగా ఒక తులసి కోట స్థాపించారు. సాయి పంచే ప్రసాదం మతభేదం లేకుండా భక్తులందరూ తీసుకునేవారు. మత సామరస్యానికి రంగస్థలమైన మసీదుకు ఆయన ద్వారకామాయి అని పేరు పెట్టారు. ఆ పేరుకు అర్థం మతభేదం లేకుండా అందరికీ 4 పురుషార్థాలకు ద్వారాలు తెరిచి ఉంచేది అని స్కాంద పురాణం చెప్పింది. అక్కడ ధుని ఎందుకు అని అడిగితే అందరి పాపాలు దహించడానికే అని సాయి చెప్పారు. కులమత భేదాలకు అతీతమైనదే సాయి ధర్మమని ఆయన నివాసమైన ద్వారకామాయి సూచిస్తుంది. నాటి స్మృతులు శ్యామ ఇలా చెప్పాడు. నేనప్పుడు బడిలో టీచర్‌ని. ఆయనపై నాకు విశ్వాసం ఉండేది కాదు. రాత్రిపూట స్కూల్లోనే నిద్రించేవాణ్ణి. మసీదులో బాబా ఒక్కరే ఉండేవారు. బడి కిటికీ నుండి మసీదు కనిపించేది. అందరూ పిచ్చి ఫకీర్ అనే సాయిని ఆ కిటికీలోంచి నేను గమనిస్తూ ఉండేవాణ్ణి. అప్పుడప్పుడు మసీదు నుండి ఇంగ్లీషు, హిందీ మొదలైన భాషలలో ఎవరినో ఎవరో మాట్లాడడం వినిపించేది. అది బాబాయే అయి ఉండాలి. కనుక ఆయన మహిమ గలవాడన్న విశ్వాసం నాకు కలిగింది. సాయి కీర్తి వ్యాపించడం వల్ల ఒక సమస్య ఎదురైంది. కండపుష్టి గల మొహుద్దీన్ తంబూలి అనేవాడు షిరిడీ ప్రాంతంలో తమలపాకులు, తాయెత్తులు అమ్ముకుంటూ ఉండేవాడు. అతనికి దివ్య శక్తులు ఉన్నాయని తలచి గ్రామస్తులు గౌరవిస్తూ ఉండేవారు. సాయి మహిమ వెల్లడవుతుంటే అతడు ఓర్వలేక ఒకనాడు షిరిడీలో తానైనా ఉండాలి, లేక సాయి అయినా ఉండాలి అని తగువ పెట్టుకుని ఆ విషయం కుస్తీ పోటీలో తేల్చుకోవాలి అని చెప్పాడు. బాబాపై కలయబడ్డాడు. అతడిదే పైచేయి అయింది. నాటి నుండి ఆ షరతు ప్రకారమే సాయి గ్రామంలోకి రాకుండా లిండి ఏటు ఒడ్డున తోపులో ఉండసాగారు. తాత్య వంటి భక్తులు ఆయనను అక్కడే సేవించుకునేవారు. వాళ్ళెంతగా బతిమలాడినా సాయి గ్రామంలోకి రాలేదు. ఒకరోజు అకస్మాత్తుగా తంబోలికి హృదయ పరివర్తన కలిగి ఒక మహాత్ముని దర్గా వద్ద సాత్వికంగా జీవించదలచి షిరిడీ విడిచి వెళ్ళిపోయాడు. అతని కండబలాన్ని బాబా ఆత్మబలము, ద్వేషాన్ని ప్రేమ జయించాయి. తర్వాత సాయి మరల మసీదుకు వచ్చారు. 5 సంవత్సరాల తర్వాత మరొక సంఘటన జరిగింది. అహ్మద్ నగర్ నుండి జహ్వర్ అలీ అనే ముస్లిం ఒకరు రహటా వచ్చాడు. అతను పండితుడు, మంచి మాటకారి. త్వరలో అతను ఆ గ్రామస్తులను ఆకట్టుకుని ముస్లింలకు ఒక ప్రార్థనా స్థలం కట్టించసాగాడు. కానీ అంతలో ప్రజలు అతని సంకుచితమైన మత దృష్టిని అసహించుకుని ఆ ఊరి నుండి వెళ్ళగొట్టారు. అలీ పారిపోయి వచ్చి షిరిడీలోని మసీదులో తలదాచుకున్నాడు. కానీ తన కుబుద్ధిని విడవలేదు. మంచి మాటలతో భక్తులను ఆకట్టుకుని త్వరలోనే సాయి తన శిష్యుడని చెప్పసాగాడు. బాబా కూడా ఓరిమి వినయాలతో అలాగే మెలవసాగారు. దీనిని ఆలీ వాడుకోదలిచి బాబాను తీసుకుని వెళ్లి రహటాలో ఉండసాగాడు. వాళ్ళిద్దరూ అప్పుడప్పుడు షిరిడీ వచ్చి వెళ్తూ ఉండేవారు. భక్తులు అది భరించలేక బాబాను షిరిడీ తెచ్చుకోవడానికి రహతా వెళ్లారు. అక్కడ ఈద్‌గా దగ్గర బాబా ఎదురై, "ఈ ఆలీ నన్నెలాగూ పంపడు.
అతను పంపక నేను రాకూడదు. అతను ముక్కోపి. మిమ్మల్ని చూస్తేనే విరుచుకుపడతాడు. అతను వచ్చేలోగానే మీరు తిరిగిపోవడం మంచిది" అన్నారు. అంతలో అతను వచ్చి వారి తలంపు విని ఉగ్రుడయ్యాడు. చివరకు రాజీ కుదిరి గురు శిష్యులిద్దరినీ షిరిడీ తీసుకొచ్చారు. త్వరలోనే ఆలీ ప్రవర్తన నచ్చని భక్తులు అతనికి దేవీదాసుకు వేదాంత చర్చ పెట్టారు. అంతలో అందులో యువకుడైన దేవీదాసు ముందు వృద్ధుడు పండితుడు అలీ పరాభవం చెంది మరురోజే ఎవరికీ చెప్పకుండా బీజాపూర్ వెళ్ళిపోయారు. తర్వాత ఒకప్పుడు అతడు పశ్చాత్తాపం చెంది భక్తి శ్రద్ధలతో బాబాను దర్శించాడు. బాబా మాత్రం అతనితో ఎంతో ప్రేమగా వ్యవహరించారు. ఆయన మొదటి నుండి సాధువుకి ఎంత నమ్రత, ఓరిమి ఉండాలో తమ ప్రవర్తన ద్వారా తెలుపుతూనే ఉన్నారు. రమణ మహర్షి చెప్పినట్లు జ్ఞానిని జ్ఞానే గుర్తుపట్టగలడు. కానీ ఆలీ గ్రహించడానికి అంతకాలం పట్టింది. ప్రేమ, ఓర్మిలతో కూడిన సత్యమే జయించింది. దేవీదాసు ఆ పరిసర ప్రాంతాల్లో వైద్యం చేస్తూ ఉండేవాడు. ఒకనాడు అతనికి సాయి స్త్రీలకు సాధువులెంతో దూరంగా ఉండాలి అని మందలించారు. కారణమేమో ఎవరికీ తెలియలేదు. కొద్ది రోజుల తర్వాత ఒక శ్రీమంతురాలు అతని గురించి దుష్ప్రచారం చేస్తానని బెదిరించి అతన్ని లోబరుచుకుంది. అప్పుడు సాయి మాటల అర్థమేమో తెలిసి అతను ఆ ప్రాంతమే విడిచి వెళ్ళిపోయాడు. జానకిదాస్ మాత్రం సాయి హెచ్చరికలను జాగ్రత్తగా పాటించేవాడు. చివరకు అతను షిరిడీ నుండి వెళ్తుంటే భక్తులు అతనికి ఘనమైన వేడుకోలు చెప్పారు. అప్పుడు అతని దివ్య వర్చస్సు వెలుగు రూపంలో మారుతి విగ్రహంలో లయమైంది. జై సాయి మాస్టర్. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు బంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ की जय. జై సాయి మాస్టర్.